హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టుగా వడియాలు చూపిస్తా అన్నాను కదా. ఈ వడియాలు నేను వరిపిండి సగ్గుబియ్యం కలిపి చేసుకున్నాను. అంటే బియ్యము సగ్గుబియ్యం కలిపి నానబెట్టుకొని చేసుకున్నాను. అవి చూడండి ఎంత బాగా వచ్చాయో. 3 రోజులు ఎండబెట్టుకున్నాక ఆ తర్వాత నేనైతే వేపుకుంటున్నాను. ఇలాగా చాలా బాగా ఫ్రై అయ్యింది. నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా వచ్చాయి. సో అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకా 1/2 గ్లాస్ సగ్గు బియ్యం కూడా తీసుకున్నాను. 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఈ 2 కలిపేసే మనం వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. బాగా కడిగేసుకున్నాక మాత్రమే ఒక 2-3 టైమ్స్ కడగండి. బాగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇది బాగా నానిపోయింది. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బాగా నానిపోతుంది. కాబట్టి ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత 1 గ్లాసు వాటర్తో దీన్ని నేను రుబ్బుకోవాలి. సో ఇలా రుబ్బేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా నేను పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే కారం దీనికి. సో పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, సాల్ట్, నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి వడియాల్లో. సో దీనికి నేను ఇప్పుడు ఏంటంటే బియ్యం 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్. సో అవి వేసుకుంటున్నాను. సగ్గు బియ్యానికి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అందులో 1 గ్లాస్తో నేను పేస్ట్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకో గ్లాస్ మాత్రమే ఉంటుంది. సో 4 + 1 5 గ్లాసెస్ వాటర్ని నేను మరిగించుకుంటున్నాను ఇప్పుడు. సో మొత్తం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి నేను 1 గ్లాస్ వాటర్తో నేను పేస్ట్ చేసుకున్నాను. మిగతా 5 గ్లాసెస్ వాటర్ని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మిగతావన్నీ వేయాలి. చూపిస్తాను. సో కొంచెం వేడవుతుంది కదా. ఇంక ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎప్పుడు తగ్గించే వేసుకోవాలి. వాటర్ అసలు సాల్టీగా ఉండకూడదు. ఇంకా తర్వాత జీలకర్ర వేసుకున్నాను, నువ్వులు వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. అసలు కొంతమంది వడియాల్లో అసలు సాల్టే వేయరు. కాకపోతే మరీ అంత చప్పగా ఉంటే తినలేం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటాము. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఏమవుతుందంటే సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎప్పుడు తగ్గించే వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇంకా ఇంకొద్దిగా వేడైనంత వరకు ఉంచుకొని ఈ పేస్ట్ని కూడా నేను ఇందులో వేసి కలుపుకుంటున్నాను. అలా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా కలుస్తుంది కాబట్టి. అలా దగ్గర పడేంత వరకు అలా కలుపుతూనే ఉండండి. బాగా ఉడకాలన్నమాట. ఎందుకంటే మనం పెట్టేటప్పుడు అది నిలవాలి కాబట్టి కొంచెం దగ్గర వరకు ఉడికించుకోవాలి, దగ్గర పడేంత వరకు.
నాకు ఇంకా నువ్వులు సరిపోక నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు ఎక్కడా రాకూడదు, బాగా మిక్స్ అయిపోవాలి అన్నీ. చూసారా కొంచెం దగ్గర పడుతుంది కదా. బాగా ఉడికి ఇలాగా ఉడుకుతూ ఉంటుంది. సో ఆవిరి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది, అంతవరకు దగ్గర పడిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం ఆపేసేవచ్చు. ఇంకా తర్వాత ఎక్కడైతే మనం పెట్టుకుంటున్నామో బాల్కనీలో బాగానే ఎండ వస్తుంది మాకు. సో ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఒక 26 kgs రైస్ బ్యాగ్ ఒకటి పెద్దది తీసుకున్నాను. దాన్ని ముందుగా క్లీన్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనం రుద్దుకోవాలి. అలా అని ఎక్కువ ఆయిల్ వేయొద్దు, ఎక్కువ ఆయిల్ వేస్తే ఏంటంటే దాని మీద ఉండదు అన్నమాట, లేసిపోతూ ఉంటుంది మనం పెడుతున్నప్పుడు. సో కొంచెం తక్కువగానే ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని, ఇప్పుడు అది మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, వేడివేడిగా ఉంటుంది కదా, ఆ బౌల్లోంచి ఒక 3 గరిటెలు అలా ప్లేట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని అది ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫస్ట్లో వేడిగా ఉంటుంది, అప్పుడు ఎక్కువ పెట్టలేము, రాను రాను చల్లగా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా పెట్టేయచ్చు. ఇలా గ్యాప్ ఇస్తూ ముద్దకి కొంచెం గ్యాప్ ఇవ్వండి వడియాలకి, అప్పుడే బాగా ఎండుతాయి చుట్టుపక్కల అంతా. సో ఇలా స్లోగా ఒక 20 minutesలో అలాగా మొత్తం పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే నేను మార్నింగే పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ కల్లా కొంచెం పై లేయర్ అంతా బాగా ఎండిపోయింది, లోపల మాత్రం ఉంది. సెకండ్ డేకి మాత్రం ఫుల్గా బాగా ఎండిపోయింది. థర్డ్ డే ఒకసారి ఎండబెట్టేశాక నేను ఇంకా బాక్స్లో తీసుకొని వేసేసుకున్నాను. ఇలా ఒక 2-3 times మనం కష్టపడితే ఇంకా వడియాలు అయితే బాగానే అయిపోతాయి. ఇందులో చాలా రకాలుగా చేస్తారు, నేను చేసుకునేది ఇలా ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తో కారంతో ఇలా చేసుకుంటున్నాను. నిజంగా అంటే వేపిన తర్వాత మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి, అసలు చాలా బాగా వచ్చాయి. చాలా సింపులే, అంతా ఏం కష్టపడక్కర్లేదు. కాకపోతే అది ఎండిన వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే నేను పెట్టిన రోజు అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే వర్షం పడింది. అయినా నేను మేము ఎక్కడుంటే ఆ ఫ్యాన్ కింద అలా పెట్టేశాను. ఆ ఫ్యాన్ గాలికి చాలా మట్టుగా ఆరిపోయింది. అప్పుడు అనిపించింది, ఓహో ఫ్యాన్ గాలికి కూడా ఇది బాగానే ఆరిపోతుంది అనేసి. కానీ ఎంతైనా ఎండలో పెడితేనే బాగుంటాయి కదా. సో అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెట్టేసుకుంటున్నాను. మొత్తానికి అయితే కవర్ అయితే ఫుల్ అయిపోయింది, కొంచెం ఫ్రీ ప్లేస్ అయితే ఉండిపోయింది. సో ఇలా పొద్దున్నే బాల్కనీలో మంచి గాలి వస్తున్నప్పుడు హ్యాపీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా అవుతుంది. సో ఇప్పుడైతే ఫుల్గా చూడండి, అసలు బౌల్లో కిందన అసలు ఏమీ అంటుకోలేదు. కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకుంటే కిందన ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇవే ఇంకా పెట్టడం అయితే అయిపోయింది. ఇది 3 రోజులు అయిపోయిన తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది. అలా బాగా గట్టిగా అయిపోతాయి.
చక్కగా ఇలా వేపుకున్నాను ఆ రోజు ఈవినింగ్. అంటే టేస్ట్ చూసుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు సేమ్ అలాగే పెట్టవచ్చు అనేసి ఇంకా వెంటనే ఆరిపోయిన వెంటనే నేను టేస్ట్ చూసుకుందామని వేపుకున్నాను. చాలా బాగా అనిపించాయి. చూసారా, అన్నీ చక్కగా పొంగాయి. ఏమాత్రం మధ్యలో గట్టితనం కానీ ఏమీ రాలేదు. మేము ఇలా టీ స్నాక్ లాగా తిన్నాము ఆ రోజైతే. చిన్నవి పెట్టినా వేపుకునేసరికి పెద్దవి అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను వాటర్ మెలన్ జ్యూస్ తయారు చేసుకున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. ముందుగా నేను ఇలా వాటర్ మెలన్ని కట్ చేసుకున్నా. తొక్కంతా తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా స్వీట్గా ఉన్నాయండి వాటర్ మెలన్ అయితే. వీటిలో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం అంత ఎక్కువగా తింటే మాత్రం హెవీగా ఉంటుంది. కొంచెం చూసుకొని తినండి. సో ఇందులో నేనేమో గోండ్ కటీరా అనేసి ఇక్కడ దొరుకుతుంది. అదేంటంటే మనకి బాడీకి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. చాలా అంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. సో దాన్ని ఏంటంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఒక 4-5 వేసుకొని ఆ బౌల్ నిండా వాటర్ వేసుకుంటే కనుక రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న అయ్యేసరికి ఇలా జెల్లీలాగా అయిపోతుంది. ఇదేంటంటే ఆర్డర్లెస్, టేస్ట్లెస్, సేమ్ వాటర్ లాగా ఉంటుంది. ఇంకా దాంట్లో ఏమి అంటే టేస్ట్ అయితే ఏమి ఉండదు. సో అది అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇవి చియా సీడ్స్, వాటర్ మెలన్ జ్యూస్లో చియా సీడ్స్ వేసుకుంటే బాగుంటుంది. సో అవి నేను కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. చియా సీడ్స్ కూడా చాలా మంచిది కదా. సో జ్యూస్లో వేసుకుందాం ఈ 2 అనేసి నానబెట్టుకున్నాను. ఇంకా తర్వాత వాటర్ మెలన్ పీసెస్ని కట్ చేసుకున్నాను కదా, అవన్నిట్లో సీడ్స్ అన్నీ తీసేసి గోండ్ కటీరాని చూపిస్తున్నాను. సో సీడ్స్ అన్నీ తీసేసి నేను ఇలా బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. అయితే ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నా. చాలా కొద్దిగా యాడ్ చేశాను, ఆల్రెడీ అది స్వీట్గానే ఉంది. చాలా కొద్దిగా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. అయితే దీన్ని కొంతమంది వడగట్టుకొని తాగుతారు. బట్ వాటర్ మెలనే కదా, ఎందుకులే వడగట్టడం అని నేను పల్పుతోనే తాగేశాను. ఫస్ట్ ఈ గ్లాసుల్లో నేను చియా సీడ్స్ వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు చియా సీడ్స్ వేసుకొని ఇంకా అందులో గోండ్ కటీరా నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా తర్వాత జ్యూస్ చేసుకున్నాను కదా, ఆ జ్యూస్ కూడా పల్ప్తో సహా వేసుకుంటున్నాను, వడగట్టలేదు. ఇందులో మీకు నచ్చితే ఇంకా ఐస్ క్యూబ్స్ అలా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, కానీ కొంచెం వేసుకోవాలని కొంచెం వేసుకున్నాను అంతే. ఇలా కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేసి తాగేయడమే. చాలా బాగుంది ఈ వాటర్ మెలన్ జ్యూస్ అయితే. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంతే. మనం వాటర్ మెలన్ అలా తింటేనే బెటర్.
ఇవన్నీ చేసే కన్నా. కాకపోతే ఇందులో చియా సీడ్స్ గోండు కట్టీర వేసుకున్నాం కాబట్టి హెల్దీ అంతే. సో అదండి ఈరోజు నా వ్లాగ్. చిట్టి వడియాలు అండ్ వాటర్ మెలన్ జ్యూస్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.